బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. ఏడాది నుంచి బోన్ మ్యారో మార్పిడికి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో బోన్ మ్యారో ఫెయిలియర్ కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. బోన్ మ్యారో మార్పిడికి ఇటు ఎన్టీఆర్, ఏపీ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేసింది. కౌశిక్ మరణంతో అతని కుటుంబం కన్నీరు మున్నెరవుతోంది. ఇటు కౌశిక్ ఫ్రెండ్స్ తల్లడిల్లిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో కౌశిక్ తన మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అతని అంత్యక్రియలు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందుకోసం పెద్ద సంఖ్యలో అతని స్నేహితులతో పాటు కళాశాల స్నేహితులు, వారి బంధువులు కూడా వచ్చారు. వీరందరూ అతని అంతిమయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి దాతలు ఏదైతే అతని కోసం సాయం పడిన దాతలు కూడా ట్యాగ్ చేస్తున్నారు రిప్ అంటూ. ముఖ్యంగా ఎంతోమంది ఇతని బతకాలని ఆశించారు, కానీ విధి చిన్నచూపు చూసింది. చివరికి వారి తండ్రి కూడా బోనోమార్ ట్రీట్మెంట్కి సంబంధించి తనకు సంబంధించిన కణాలను కొడుకు అందజేసినప్పటికీ ఫలితం లేదు. అటు ముందుగా బసవతారకంలో చికిత్స పొందారు. ఆ తర్వాత బెంగళూరులో హాస్పిటల్లో, తర్వాత చెన్నై హాస్పిటల్లో సుమారు 3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం లభ్యం కాలేదు. చివరికి ప్రశాంతంగా తన ఇంట్లోనే తాను మరణిస్తానని తల్లిదండ్రులు కోరడం, దీనికి తోడు శరీరం ఏదైతే ట్రీట్మెంట్కు సహకరించకపోవడంతోనే మరణించాడని తల్లి చెప్తుంది. మొత్తం మీద అయితే ఇది పెద్ద విషాదం అని చెప్పవచ్చు. ఆ అబ్బాయి కోసం తమ ఆశలను ఏదైతే తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టారు. మరోవైపు దాతల సహకారం అడిగారు. అటు స్నేహితులు, అటు టీటీడీలో ఉద్యోగులు, అతనికి సంబంధించిన అభిమాన హీరో వీరందరూ సహకారం అందించినప్పటికీ మృత్యువు మాత్రం అతన్ని తీసుకువెళ్ళిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో సన్నిహితంగా తిరిగిన కౌశిక్ సుమారు 6.5-7 నెలల పాటు ఈ విధంగా జరిగి మరణించడం తీవ్రంగా బాధ ఉంటుంది. అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు? 3 గంటలకి. 3 గంటలు అంటే నిన్న నైట్ 11 గంటలకు మరణించారు. అవును, 11 గంటలకి. అంటే హాస్పిటల్ నుంచి ఎన్ని రోజులు? 13 రోజులు అవుతాం. బాగా ఇబ్బంది పడ్డాడు హాస్పిటల్ ఇబ్బంది పడినా చెప్పడం అంతవరకే, మనం ఏం చూసింది ఏం లేదు. 13 డేస్ అవుతుంది. నైట్ 11:50కి ఈ విధంగా కాలం అయిపోయి తెలియని జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న కౌశిక్ తను చివరిగా ఒకసారన్నా జూనియర్ ఎన్టీఆర్ను కలవాలనుకున్నాడు. కానీ తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఖచ్చితంగా కలుస్తానని జూనియర్ మాట ఇచ్చినప్పటికీ స్థానికంగా ఉన్న ఏదైతే నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడించారు, అన్నీ చేశారు. కానీ దేవుడు చిన్నచూపు చూశాడు, కౌశిక్ మరణించాడు. కౌశిక్ మృతితో కొంత విషాదం, పూర్తి స్థాయిలో విషాదం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రాత్రి 11 గంటలకు మరణించారు. మరి కొంతసేపట్లో ఆయన అంత్యక్రియలు జరగనున్న పరిస్థితి. మీ అన్నే కదా, మీ ఎన్ని రోజుల నుంచి? నీకంటే పెద్దోడు చిన్న? నాకన్నా 3 years పెద్దోడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఇప్పుడు డిగ్రీ 2nd year. ఎమరాల్డ్ కాలేజ్. నైట్ 13 రోజుల నుంచి హాస్పిటల్ నుంచి వచ్చాడు. 13 రోజుల ముందు హాస్పిటల్ నుండి పంపించేశారు. ఇంకా ఇంటికి వచ్చి ఇక్కడే ఆయుర్వేదిక్, శివమొగ్గ నుండి ఆయుర్వేదిక్ మెడిసిన్ తెచ్చి వాడతాను. కొంచెం రికవరీ ఏమన్నా? కొద్దిగా రికవర్ అయ్యాడు. మళ్ళీ కొద్దిగా సిక్ ఎక్కువైపోయి కాఫ్, కోల్డ్ వచ్చేసి. ఏదైతే వీరు చెప్తున్న దాని ప్రకారము 13 రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఆయుర్వేద మందులను వాడాము, అయినప్పటికీ ఫలితం లభించలేదు. నిన్న రాత్రి 11 గంటలకు మరణించాడని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో ఆయన అంత్యక్రియలు తిరుపతిలోనే జరగనున్నాయి.